సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం కానున్నారు. ఆయన పేరును సిజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్ కేంద్రానికి సిఫారసు చేశారు. జస్టిస్ సూర్యకాంత్ పేరును ఒక లేఖలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఆయన తెలియజేశారు. గవాయ్ వారసుడి ఎన్నిక ప్రక్రియను కేంద్రం ఇటీవలి ప్రారంభించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిని సిజేఐ పదవికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానంలో జస్టిస్ కాంత్ సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్నారు. గవాయ్ నవంబర్ 23న పదవి విరమణ చేయనున్నారు. దీంతో దేశ 53వ సిజేఐగా జస్టిస్ కాంత్ బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. హర్యానాలోని హిస్సార్లో 1962 ఫిబ్రవరి 10న జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 370వ అధికరణ రద్దు, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన ఉన్నారు. ఎన్నికల జవాబుదారీతనంపై తన నిబద్ధతను చాటుకుంటూ బీహార్ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది వివరాలను వెల్లడించాలని ఇటీవలి ఎన్నికల కమిషన్ను ఆయన ఆదేశించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్తో సహా బార్ అసోసియేషన్లలో 3/1 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలని చారిత్రక ఆదేశాలు సైతం ఇచ్చారు. 2022లో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తుకు 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. రక్షణ బలగాలకు ఓఆర్ఓపీ స్కీమ్ను సైతం ఆయన ధృవీకరించారు. పెగాసెస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలోనూ జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. బాల్యం నుంచి తెలివైన విద్యార్థి అయిన జస్టిస్ సూర్యకాంత్ న్యాయవాద వృత్తిని కొనసాగించడానికి ఆసక్తి చూపారు. అనంతరం ఆయన హిసార్ జిల్లా కోర్టులో తన కెరియర్ను ప్రారంభించి 1985లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు మారారు. అక్కడ ఆయన రాజ్యాంగ, సేవ, పౌర విషయాలలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన పదునైన చట్టపరమైన చతురత, సమతుల్య న్యాయవాదం విశ్వవిద్యాలయాలు, బోర్డులు, బ్యాంకులు వంటి అనేక ప్రధాన ప్రభుత్వ సంస్థలకు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం కల్పించాయి. 2000లో 38 ఏళ్ల వయసులో ఆయన హర్యానాకు అతిపిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్ అయ్యారు. ఈ విజయం ఆయనను రాష్ట్రంలోని అత్యంత ప్రముఖ న్యాయవాద వ్యక్తులలో ఒకరిగా చేసింది. ఆ మరుసటి ఏడాది ఆయన సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. జస్టిస్ సూర్యకాంత్ జనవరి 2004లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు పదోన్నతి పొందారు. అక్కడ ఆయన 14 ఏళ్లకు పైగా పనిచేశారు. అక్టోబర్ 2018లో ఆయన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మే 2019లో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.